హాయ్ విను. ఇది ఎప్పుడు జరిగే ఒక పెద్ద ప్రాబ్లమే. ఒక మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ ఒక ఊరు వచ్చేటప్పుడు పక్క జిల్లాల నుంచి, అన్ని జిల్లాల నుంచి స్కూల్ బస్సులు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే కార్యకర్తల్ని, తర్వాత యంత్రాంగాన్ని తరలించడం కోసం. సో పిల్లలు వెళ్ళే బస్సులు వెళ్ళిపోతే పిల్లలు స్కూల్కి ఎలా వెళ్తారండి? అప్పుడు ఏంటంటే స్కూల్కి హాలిడే ఇస్తారు. సో ఇదే అండి కరెక్ట్. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, పొలిటికల్ మీటింగ్స్ ఇంపార్టెంట్. పిల్లలు ఒక డే లూజ్ అవుతున్నారు. ఈ బస్సెస్ వెళ్ళిన తర్వాత ఈ బస్సెస్ వచ్చే వరకు ఈ స్కూల్స్ రన్ అవ్వవు. ఇంకొక ఇబ్బంది ఏంటంటే ఈ స్కూల్ మేనేజ్మెంట్కి పెద్ద హెడ్డేక్ ఏం చేస్తారంటే ఈ బస్సెస్ మీద స్టిక్కర్స్ అంటించేస్తారు. అంత దారుణంగా స్టిక్కర్స్ అంటించేస్తే ఆ గ్లాసుల మీద ఉన్న స్టిక్కర్స్ ఎన్నాళ్ళకి పోతాయి, ఎప్పుడు తొడవాలి? సేఫ్టీ కన్సర్న్. అసలు యాక్చువల్గా గ్లాస్ మీద స్టిక్కర్ అంటించడం ఏంటంటే విజిబిలిటీ పోతుంది. లేకపోతే బస్ బాడీ మీద అంటించేస్తారు. అవి పీక్కోలేక లాక్కోలేక కిల్చావాలి. స్కూల్ మేనేజ్మెంట్స్ మీకు తెలిసి ఈ బాధ ఏంటి? వీడియో చూసి స్కూల్ మేనేజ్మెంట్స్ మీద తప్పకుండా కమెంట్ చేయాలి ఈ విషయం. అసలు యాక్చువల్గా ఆర్టీఓ పర్మిట్ దేనికి ఇస్తాడని బస్కి? ఒకసారి చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఒక్క ఏరియాలో మాత్రమే తిరగడం కోసం, పిల్లల్ని ఎక్కించుకొని తిరగడం కోసం, కమర్షియల్ యాక్టివిటీ కానీ లేకపోతే ఇంకో యాక్టివిటీకి కానీ ఈ బస్సు వాడకూడదని చెప్పి పర్మిట్లో ఉంటుంది. ఏమంటారు? ఈ బస్సు ఒక పెళ్లి బృందంని తీసుకుంటూ వెళ్ళింది అనుకోండి, ఆర్టీఓ ఆఫ్ చేసి దీన్ని ఫైన్ వేస్తారు కదా. మరి ఇప్పుడు ఏమైంది ఆ రూల్? అంటే అవసరం ఉంటే రూల్ని ఫ్లెక్సిబుల్ చేయడం. ఇదే మన నేటి భారతం అండి. సో మీ కమెంట్స్ కూడా